శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటంటే పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మిథున రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి? మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలన్నీ కూడా మిథున రాశిలోకి వస్తాయి. గమనించండి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి 8 రూపాయలు సంపాదించినట్లయితే 11 రూపాయలు ఖర్చు, అంటే 3 రూపాయలు ఎక్స్ట్రాగా ఖర్చు అవుతోంది వీరికి. ఒకళ్ళే మంచి అంటున్నారు, 7 చెడ్డ అంటున్నారు వీరిని. సంవత్సరం వీరికి 2వ ఇంట గురుడు ఉండడం వల్ల వాక్స్వరంతో ఏ పనైనా కూడా సాధించేటువంటి అవకాశం, అందరినీ ఆకట్టుకునేటువంటి అవకాశం. ఈ వాక్స్థానం సంగీతం, సాహిత్యం, ఉద్యోగాలలో కూడా మంచి రాణింపు కలుగుతుంది. ఈ సంవత్సరం వీరికి ఒత్తిడిని తట్టుకుని ఏ పనైనా చేసినట్లయితే బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం అయితే వీరికి లభిస్తుంది. కిందటి సంవత్సరం చాలా నలిగినటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అటువంటి కిందటి సంవత్సరం తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా అవ్వనటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్య బాధలు పడినటువంటి కిందటి సంవత్సరం దీర్ఘకాలికమైనటువంటి రోగాలన్నీ కూడా కాస్త మెరుగయ్యేటువంటి అవకాశం, ఆరోగ్యం కూడా కుదుట పడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. విద్యార్థులు కూడా ముఖ్యంగా విజయాన్ని సాధిస్తారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. గతంలో పొదుపు చేసినటువంటి ధనమంతా కూడా లభించేటువంటి అవకాశం, కుటుంబ సంబంధాలన్నీ కూడా మెరుగుపడి చిక్కులు తొలగిపోయేటువంటి అవకాశం అది కూడా కనిపిస్తోంది. వీరు కిందటి సంవత్సరం అంటే బంధువులతో అది కూడా కలహాలు వచ్చేటువంటి, శత్రువులుగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే కిందటి సంవత్సరం ఎవరికైనా మంచి అని చెప్పేమైనా చెప్తే అదే మనకి చెడుగా కనిపించేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అందువల్ల ఈ సంవత్సరం వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని, అయ్యో మీరు మంచిగానే చెప్పారు, మేమే చెడుగా అర్థం చేసుకున్నాం అని చెప్పి వాళ్ళతో సత్సంబంధాలు మళ్ళీ ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది. వీరు అదృష్ట సంఖ్య 5, 3. ఈ సంఖ్యల్లో ఏదైనా పని చేసినట్లయితే కలిసి వస్తుంది. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 వారాలు కూడా వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం. వీరు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే బాగా దుఃఖాలు కానీ కష్టాలు కానీ త్వరగా తొలగిపోయి వీరు ఎక్కువగా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం. రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉంటుంది చూడండి, దానికి ప్రదక్షిణలు చేయడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం. వీరు ఖచ్చితంగా ప్రతి శుక్రవారాలు కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం, రోజు ఏదైనా దేవి కవచం కానీ దుర్గా నామాలు కానీ ఇలా చేసినట్లయితే, దుర్గాదేవికి దీపారాధన కానీ చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా బాగా రాణింపు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం. అంతేకాకుండా కష్టాల నుంచి గమ్మున త్వరగా బయటపడేటువంటి అవకాశం కూడా వీరికి కనిపిస్తోంది. మరి అంటే మిథున రాశిలో త్వరగా ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం.